వచ్చేసా. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? యాక్చువల్లీ ఎప్పుడు తలస్నానం చేశాను అనమాట. మేము ఎవరైనా సరే కిచెన్ టూర్, ఫ్రిడ్జ్ టూర్ చాలా మంది అడుగుతున్నారు అనమాట. కిచెన్ టూర్, ఫ్రిడ్జ్ టూర్ చేయమని. ఎవరైనా సరే కిచెన్ గానీ ఫ్రిడ్జ్ టూర్ చేసినప్పుడు చాలా మంది క్లీన్ చేసుకుంటారు. మేము కూడా అట్లనే క్లీన్ చేసుకున్నాం యాక్చువల్లీ. ఎప్పుడైనా నాకు తెలిసి కిచెన్ నీట్ గా ఉంటేనే హెల్త్ బాగుంటది అని నమ్ముతాను. ఎందుకంటే కిచెన్ లో ఏది కుక్ చేసుకున్నా మనం ఫ్రెష్ గా కుక్ చేసుకుంటాం కాబట్టి మన హెల్త్ కూడా బాగుంటుంది. లైక్ అంత ఎప్పుడు డస్ట్ అప్పుడు అలాగే ఉంటే మనకు కూడా ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. బేసిక్గా చెప్పేది ఎవరు ఎక్కువ? నువ్వు. నాకు నీట్నెస్ చాలా ఇష్టం. అంటే నీట్నెస్ అంటే లైక్ కిచెన్, ముఖ్యంగా కిచెన్ నీట్ గా ఉండకపోతే నాకు భరించలేరు అసలు. సెంటిమెంట్స్ ఎక్కువ. ఏదైనా అవుతుంది కూడా ఫంక్షన్ అయినా వెంటనే వచ్చి చెక్ చేస్తారు ఫస్ట్ కిచెన్ ఎలా ఉంది, నీట్ ఉందా లేదా. ఇన్స్పెక్షన్ వస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కుక్ చేస్తుంది, ఇలా వచ్చేసి అదేంటిది కుక్ చేయకముందే మొత్తం చెప్తుంటే కుకింగ్ అయ్యాక ఎలాగైనా క్లీన్ చేస్తారు కదా అని అంటది. కుకింగ్ అయిన తర్వాత మొత్తం క్లీన్ చేస్తా అంటది, తర్వాత మొత్తం నేనే క్లీన్ చేసుకోవాలి. ఫైనల్ గా మీ అందరూ కిచెన్ టూర్ చూస్తున్నారు, స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాము. కొన్ని సందర్భాలు అనిపిస్తుండేది నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు ఇంట్లో, ఇది నీ కొన్న ఇల్లు, నా సొంత ఇల్లు అని చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మీకు కూడా అందరికి తెలుసు ఈ ఇల్లు నాకు ఎంత స్పెషల్, మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఈ ఇల్లు కొనడానికి ఎంత కష్టపడ్డా, ఎన్ని కష్టాలు పడ్డాను నాకు మాత్రం తెలుసు. అరౌండ్ నేను ఈ ఇల్లు కొనక ముందు ఒక 40 నుంచి 47 ఇల్లు చూశాను, హౌసెస్ కొనడానికి. బట్ అన్ని హౌసెస్ చూసినా కూడా నేను ఎందుకు కొనలేకపోయాను అనేది నాకు మాత్రం తెలుసు. కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ ఏరియా నచ్చకపోవడం, ఆ ప్లేస్ నచ్చకపోవడము, ఇంకొన్ని అపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఆ సొసైటీ నచ్చకపోవడము, ఇంకొన్ని ప్లేస్కి వెళ్ళినప్పుడు అన్నీ బాగున్నా కూడా, ప్లేస్ బాగున్నా, నీట్గా ఉన్నా కూడా, సొసైటీ బాగున్నా కూడా కన్స్ట్రక్షన్ బాగాలేకపోవడము, లైక్ ఇంటీరియర్ బాగాలేకపోవడం వల్ల నేను అలా చాలా ప్లేసెస్ చూసి కొనకుండా తిరిగి ఇంటికి వచ్చాను.